నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా, మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. నర్సీపట్నం వెలమవీధి రామాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవంగా జరిగింది. ఈ వేడుకల్లో రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, సతీమణి చింతకాయల పద్మావతి, వారి కోడలు దివ్యశ్రీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీతారాముల ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని వారు ఆకాంక్షించారు. దేశ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ పండుగ సందర్భంగా ప్రజలందరికీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు తన కుటుంబం తరపున శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ రామాలయంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న కమిటీ సభ్యులను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా రామాలయంలో నిస్వార్థంగా సేవలందిస్తున్న కాంతమ్మ అనే మహిళను స్పీకర్ దంపతులు శాలువాతో ఘనంగా సత్కరించారు. అలాగే రామాలయ కమిటీ సభ్యులను, ఆలయానికి విరాళాలు అందించిన దాతలను కూడా వారు సత్కరించారు. దేశంలోనే కాదు అన్ని రాష్ట్రాల్లో కూడా శ్రీరామచంద్రుడికి పూజ చేసే కార్యక్రమం, కళ్యాణం చేసే కార్యక్రమం మనం ఎప్పటి నుంచో చేస్తున్నాం. ఈ సందర్భంలో మా రామకోళ్ళు కూడా ఈ కార్యక్రమం చేయాలని చెప్పి నిర్ణయించడం బాగా చేస్తున్నారు. అందరికి కూడా కమిటీ సభ్యులకి, దీనికి ప్రోత్సహిస్తున్నటువంటి అందరికీ, ప్రజలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, ముందుగా శ్రీరామనవమి సందర్భంగా ప్రతి కుటుంబానికి నా శుభాకాంక్షలు తెలియజేస్తాను. అలాగే నౌకాలం పండగ బ్రహ్మాండంగా జరిగింది ఈ సంవత్సరం. అందరి సహకారంతో ప్రజలందరూ కూడా పాల్గొన్నారు. అలాగే మైడం పండుగ కూడా ఈ సంవత్సరం ఉంది కాబట్టి స్టార్ట్ చేసాం. ఈ సంవత్సరం కూడా మైడం పండుగ చాలా భారీ ఎత్తున చేస్తున్నాం. చూస్తూనే ఉన్నారు, ఎప్పుడూ లేదు. అలా ఎక్కువగా ప్రోగ్రామ్స్ కానివ్వండి, లైటింగ్ కానివ్వండి పెట్టి ఈ సంవత్సరం కూడా బ్రహ్మాండంగా చేయాలని చెప్పి నిర్ణయం తీసుకొని చేస్తున్నాం. మరి మీ అందరినీ కోరేదంటే మనకు ఆనవాయితీ ఉంది. ఈ పిల్లలకు తెలియదు కానీ మన అందరి పెద్దలకు తెలుసు. ఆనవాయితీ ఏంటంటే మైడాం పండగకి ఒక ఆనవాయితీ ఉంది మన నర్సీపట్నంలో. ఆనవాయితీ ఏంటంటే మన బంధువులు, మన చుట్టాలు కానీ, బంధువులు కానీ, మన కుటుంబ సభ్యులు ఎక్కడ ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా, బొంబేలో ఉన్నా, కలకటాలో ఉన్నా, ఆఖరికి దుబాయ్లో ఉన్నా, అమెరికాలో ఉన్నా, ఎక్కడ ఉన్నా ఒక సాంప్రదాయం ఏంటంటే మన తాలూకు బంధువులు, కొడుకులు కానీ, కూతుర్లు కానీ, ఎక్కడ ఉన్నా అల్లుళ్ళు కానీ మైడాం పండగ కంపల్సరీ రావాలి ఇక్కడికి. అది మన సాంప్రదాయం. రాను ఏం చేస్తారు, మన వాళ్ళు రావడం మానేస్తున్నారు చాలా మంది. అదే మీరు ఏం చేయాలంటే పండగ 31వ తారీఖు పండగ, 31 పెద్దాగనం మీరు తప్పనిసరిగా మీ మనవాళ్ళతో సహా రావాలని చెప్పి మీరు కబుర్లు చేయండి, ఫోన్ చేయండి, రమ్మని. 3 సంవత్సరాలకు పండుగ వస్తుంది. అది ఎక్కడో ఉంటున్నారు పిల్లలు, కోడలు, కొడుకులు ఎక్కడో ఉంటున్నారు. కనీసం ఈ పండగ సందర్భంగా 3 రోజులు కలిసి ఉండొచ్చు కదా ఆనందంగా. చాలా మంది చెప్తుంటారు, మా మనవని చూడలేదండి, అమెరికాలో ఉన్నారన్నారు. వీళ్ళేమో అమెరికా వెళ్ళలేరు, వాళ్ళు అమెరికా నుంచి ఇక్కడ రారు. ఇలా పండగ సందర్భం వచ్చారనుకోండి, మీరు మనవలతో ఆడుకోవచ్చు, మనవరాలతో ఆడుకోవచ్చు. కొడుకు కూతుర్ని, కొడుకు కోడలు చూసి కుటుంబం అంతా ఒక 3 రోజులు దగ్గర ఉంటే ఆనందంగా ఉండొచ్చు. అందరికి కబురు చేయండి, వస్తారా రారా అన్నది చాలా సంగతి. అవి అవకాశం పెట్టి వస్తారు, అది రాకపోవచ్చు. కానీ మనం ఇంటి పెద్దలుగా మనం కబురు చేసి పండగ 3 రోజులు వచ్చి మన ఇంటి ఉండాలని చెప్పి మీ బంధువులు అందరికి చేయండి. నా అంచనా ప్రకారంగా 2 రోజులు మన నర్సీపట్నంలో 1,00,000 మంది ఉంటారు. బంధువులు అందరూ 1,00,000 మంది, 31వ తారీఖు 1,00,000 మంది, 1వ తారీఖు 1,00,000 మంది. అదే అందరూ 2,00,000 మంది నర్సీపట్నంలో ఉంటే ఎంత ఆనందంగా ఉంటుంది, ఎంత కలకలాడుతుంది. అదే ఈ పండగ సందర్భంలో అందరికీ కబుర్లు చేయండి. అలాగే ఈ పండగ కూడా ముఖ్యంగా ఆడవాళ్ళు నేను కోరేది ఏంటంటే గుడి దగ్గర చాలా తోపులాట చేస్తారు. పెద్ద జాగ్రత్త రాత్రి నుంచే గుడికి వచ్చేస్తారు. 12 గంటలకు బయలుదేరిపోతారు. 12 గంటల తెల్లవాళ్ళు కూడా క్యూ లైన్లో ఉండి చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఇప్పుడు అలా కాదు, క్యూ లైన్ ఎందుకు ఏర్పాటు చేస్తాను ఎవరికి ఇబ్బంది లేకుండా.
దాని ప్రకారంగా టైం ప్రకారంగా వచ్చి చూసుకోకుండా గుడి అమ్మవారి దర్శనం చేసుకొని గుడి కూడా బ్రహ్మాండం తయారు చేసుకోవడం అందరూ అమ్మవారి ఆశీస్సు తీసుకొని మన నర్సీపట్నంలో ప్రజలందరూ కూడా అమ్మవారి ఆశీస్సుతో పిల్ల పాపలతో మనవలు మనవరాలతో ఆనందంగా ఉండాలని అమ్మవారిని మనస్ఫూర్తి కోరుకుంటూ పూజలు మామూలే పండుగలు వేయడం ఇన్ని మామూలుగా జరుగుతుంటాయి రొటీన్ అది. కానీ నాకు వారం రోజుల నుంచి చూస్తాను నేను ఈ పండగ స్టార్ట్ ఆ నొగరం పండుగ స్టార్ట్ అయ్యింది చూస్తాను. ఇప్పుడు ఆ అమ్మాయి ఆవిడకి సన్మానం చేసి కదా కాంతం ఇలా మీకు అనుమానం రావచ్చు కాంతానికి ఎందుకు కుర్చీలో కూర్చోబెట్టి చీర ఇచ్చారని. నేను ఇచ్చినప్పుడు ఇక్కడ వస్తే చూస్తున్నాను ఉదయం లేచి ఇక్కడ ముగ్గులు పెట్టి కల్లాపు చెల్లి ముగ్గులు కట్టి చుడుతుంటది ఆ వయసులో నేను 2-3 సార్లు చూసాను. అలాగైతే పద్మని అడిగి ఏంటి ఆలోచిస్తుందంటే ఆ భక్తి ఎక్కువ ఉండేవాడిగా ఫస్ట్ నుంచి కళ్ళ వేస్తుంది తుడుస్తుంది అని ప్రజెంట్ రావడానికి గౌరవించాలి కదా పద్మ ఇవాళ చేద్దామని చెప్పి ఇవాళ బర్త్డే కార్యక్రమం పెట్టాం. నిజంగా ఆవిడ చేసిన కార్యక్రమం దేవుడి కోసం చేసే సేవ అది. అందరూ కూడా ఆవిడకి ఆశీర్వాదం ఇవ్వాల్సిన అవసరం లేదు. దేవుడిని కూడా ఆవిడకి ఆశీర్వాదం కోరుకుంటూ థ్యాంక్ యూ.